ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను రెసిపీస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఊటీ. మేమైతే ఊటీ స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇది ఎర్లీ మార్నింగ్ తీసానమాట. మేము యాక్చువల్లీ కోయంబత్తూరు వెళ్ళేసరికి 2:30 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారు గట్ట 2:30 అయ్యింది. మళ్ళీ మేము అక్కడ 1 అవర్ వెయిట్ చేసాం బస్ కోసం. మా బస్ అయితే 3:30కి ఎక్కాము. అండ్ అందుకోసమే చీకటిగా ఉండింది. సగం కొండ ఎక్కిన తర్వాత నేను వీడియో అనేది స్టార్ట్ చేశాను తీయడం. చీకట్లో ఏమీ తీయలేను కదా ఫ్రెండ్స్, మీకు సరిగా కనిపించదు. అందుకోసం అని చెప్పి నేను సగం ఎక్కిన తర్వాత బస్ అనేది కొండ అప్పుడు వీడియో అనేది తీయడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 5:15 ఎగ్జాక్ట్గా టైం అయ్యింది ఇక్కడ. అండ్ వ్యూ చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఊటీ. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఎక్కువ వాయిస్ ఇవ్వను ఫ్రెండ్స్, అంటే మీకు ఓన్లీ లొకేషన్సే షూట్ చేసి చూపిస్తాను. మ్యూజిక్ పెట్టి అయితే చూపిస్తాను. మీరు కూడా చూసి ఆ వ్యూస్ని లొకేషన్స్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. చెప్పాలి అంటే లైక్ మనం ఏరోప్లేన్లో వెళ్ళేటప్పుడు ఎలా కింద చూస్తే కనిపిస్తుంది, లైక్ ఆ ఫీలింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. ఇది నేను సెకండ్ టైం వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ టైం మేము నా బర్త్డేకి మా మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ తీసుకొని వెళ్ళారు. ఇది ఫ్యామిలీతో వెళ్తున్న ఫస్ట్ ట్రిప్. అండ్ మాది వచ్చేసరికి సెకండ్ టైం వెళ్తున్న ఊటీ ఫ్రెండ్స్ ఇది. అండ్ వ్యూస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. నాకు ఇంకా మీ సపోర్ట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. చూశారు కదా, కొండ మీద కూడా అలా కట్టుకున్నందుకు నిజంగా హ్యాట్సప్ చెప్పొచ్చండి వాళ్ళకి. ఎన్ని ఇయర్స్ పట్టిందో కదా ఇలా వాళ్ళ హౌసెస్ని డిజైన్ చేసుకోవడానికి. ఒకదాని మీద ఒకటి అలా అయితే కట్టేసుకున్నారండి. సో చాలా అయితే బాగుంది. ఫైనల్గా మేమైతే ఊటీ రీచ్ అయ్యాము. మా ఫ్యామిలీ అంతా అలసిపోయి కూర్చున్నారనమాట. పాపం జర్నీ చేసి మా వాడైతే స్వెటర్ వేసుకొని ఫుల్గా ఆడుతున్నారు వాళ్ళందరినీ కొట్టేసి. ఫైనల్గా ఈ రోజుకి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా నేను ఊటీలో ఏమేం ప్లేస్ని విజిట్ చేశాను అవి నెక్స్ట్ వీడియోలో మీతో పోస్ట్ చేసుకుంటాను. అయితే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొన్ని న్యూ ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో న్యూ వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేంతవరకు అను రెసిపీస్ని వాచ్ చేస్తూ ఉండండి.